రవీంద్ర మేడం ఈరోజు సాంస్కృతిక ఫస్ట్ వారం కదా, చేసావు ఈరోజు? నెక్స్ట్ వారం చేస్తున్నాను మేడం. రెండో వారమే. చీర తీసుకున్నావా? తీసుకోవాలి మేడం. అసలు విషయం అండి, ఈరోజు సాంస్కృతిక ఫస్ట్ వీక్ కాబట్టి మన రవీంద్ర బాగా చేస్తాను అనమాట పూజలు. అందుకే రవీంద్ర అని అడిగాను. నేను ఈ బ్యాగ్ గురించి చెప్దాం అనుకున్నాను. దీన్ని తోకలేస్తున్నా సార్ రవీంద్ర. ఇంకా లాస్ట్ కి వచ్చింది. అసలు ఎంత అయింది ఏంటనే లెక్క అడుగుదామని వచ్చి మర్చిపోయాను. ఇది అడుగుతాను రవీంద్రని. రవీంద్ర ఎన్ని అయ్యాయి? ఇంకా 150 అయినాయి మేడం. ఇంకెన్ని ఉన్నాయి? 130 ఉన్నాయి మేడం. 130 వరకు ఉన్నాయా? తొందరగా అందించేసాను. ఓకే. ఇప్పుడు చూస్తున్నారు కదండి, ఈ బ్యాగ్ 12x12 సైజు. కస్టమర్ కాల్ చేశారండి, వెంటనే మాకు ఇన్ని బ్యాగులు కావాలని చెప్పారు, తయారు చేసాము. ఈ రోజు ఈవినింగ్ వచ్చి తీసుకుని వెళ్ళిపోతారండి. పెద్ద డిస్కషన్ లేదండి, ఎందుకంటే మన రీల్స్ చూస్తున్నారంట. నేను మీ ఫాలోవర్ మేడం అని చెప్పారు. చాయిస్ అంతా కూడా మనకే ఇచ్చారు. చూసారు, మ్యాటర్ కూడా పంపించారండి. చాలా మన రీల్స్ చూడడం వల్ల మంచి ట్రస్ట్ బిల్డ్ అయింది మనకి. కస్టమర్ ఏంటంటే చక్కగా మాకు ఈ సైజ్ కావాలండి అని చాలా క్లారిటీగా చెప్తారండి. దానికి నేను చాలా హ్యాపీ ఫీలింగ్ అనమాట. చూసారు, ఆ పక్క కస్టమైజ్డ్ ఇద్దరు ఇంటి పేర్లు వేశారండి. అమ్మమ్మ గారిది, నానమ్మ గారిది, 2 ఇంటి పేర్లు వేసుకున్నారు. బారసాల మహోత్సవం చూసారు కదా, చాలా బాగుంది బిట్ మాత్రం. రెండో పక్క వినాయకుడు కామన్ అండి, చాలా రకాల వినాయకుడు బొమ్మలు ఉంటాయి మా దగ్గర. ఇది మాత్రం బాగా ఇష్టపడతారు అనమాట. ఇలాగే మీ ఇంట్లో కూడా జరిగే శుభకార్యాలు అన్నిటికి కూడా ఫీడ్బ్యాక్ ఇవ్వండి, ఆర్డర్ కూడా మాకే ఇవ్వండి.